Hi guys, welcome back to our channel Life with Us. ఫైనల్ గా మేము ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాం. First international trip ఆఫ్టర్ మ్యారేజ్ before marriage. అవునా నిజమా So security check complete చేసి security check చాలా పెద్ద క్యూ ఉంది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కి. సో మేము త్వరగా చెకింగ్ చేసి సెక్యూరిటీ చెక్ యాక్చువల్ గా అంటే నిద్ర వస్తుంది. కళ్ళు చూస్తే అర్థమవుతుంది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఫుల్ నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందంట ఈ బాబుకి. కానీ మనం మాత్రం ఎయిర్పోర్ట్ లో తిరుగుతున్నాం ఊరికొరికి. మేము బెంగళూరు నుంచి బాలి వెళ్తున్నాం. మీకు ఈ పార్కే తెలుసుంటుంది thumbnail ని చూసి ఈ వీడియో దేని గురించో. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఎలా ఉందో చూడండి. మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫుల్ క్లాస్ ఆటో ఎక్కుతారా మీరు? ఎయిర్పోర్ట్ లో కూడా ఆటో ఉంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కామా ఆయుర్వేద స్కిన్ కేర్స్ అంటే ఇవంతా. పెళ్ళి చేసుకున్నా కానీ లేస్ కట్టుకోవడం రాదా? పెళ్ళికి లేస్కి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఇది కూడా చూపించాలా? ఇంటర్నేషనల్ డిపార్చర్స్లో బెంగళూరులో టెర్మినల్ 2 ఎంత బాగుందో చూడండి. వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. భయం వేస్తుందా? హైట్ ఉందని భయం వేస్తుందంట. ఇప్పుడు మేము గేట్ నుంచి మా ఫ్లైట్ దగ్గరికి ఈ బస్సులో వెళ్తున్నాము. చూడండి బస్సు ఎలా ఉందో. మేము ఫ్లైట్ దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాము. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ ఇండిగో. జస్ట్ ఇప్పుడు ల్యాండ్ అయ్యాము బాలీలో. చాలా లాంగ్ జర్నీ. 7 hours నాన్ స్టాప్ జర్నీ. ల్యాండ్ అయ్యాము. ఓకే, ఇప్పుడు మనల్ని వచ్చి ఎవరు పిక్ చేసుకుంటారు? జస్ట్ నెంబర్ పంపించేస్తాను. మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? బయట నా పేరుతో బోర్డు పట్టుకొని ఉంటారులే ఎవరన్నా. అబ్బో, సినిమాలో లాగా. ఎప్పుడు సినిమాలో చూసింటావు, ఇప్పుడు నిజంగా చూస్తావు. చూడు చాలా మంది చూస్తానే ఉన్నారు. నేమ్ బోర్డ్స్ అదిగో నీ పేరుంది. చూడండి ఫ్రెండ్స్, మనల్ని పూలమాలతో బాలీకి స్వాగతం చెప్తున్నా మాంగ్ ఈకో. పెద్దది అయ్యొచ్చు కదా. అయినా స్మెల్ చూసినావా అసలు? ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్తున్నాం. 40 minutes హోటల్కి రీచ్ అవుతానికి. ఇదే గైస్ మేము ఉండే హోటల్ బ్లిస్ సర్ఫర్. మేము ఆల్మోస్ట్ 4 days ఇక్కడే స్టే చేస్తున్నాం. ఉజ్వల్ చెక్ ఇన్ అవుతాను కానీ వెళ్తున్నాడు. చెక్ ఇన్ అయినాక రూమ్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తా. అది లాక్ పడుతుందని నాకు తెలియదు. ఏం తాగుతున్నావు? కాఫీ తాగుతున్నావా? లేదు, హాట్ వాటర్ తాగుతున్నా. ఓకే, ఇదే గైస్ మా రూమ్. ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు రూమ్లో. చూడండి గైస్ ఎలా ఉందో. లోపల మాత్రం ఏం లేవు, డల్లా. మనం పెట్టుకోవాలి లోపల. కబోర్డ్స్ ఇచ్చారు. అన్నిటికన్నా ఈ రూమ్లో బెస్ట్ ఏంటో తెలుసా? మిర్రర్. పెద్ద మిర్రర్ ఇచ్చారు. మన లేడీస్కి కావాల్సింది ఏంటి? మిర్రర్ కావాలి ఫస్ట్. అండ్ ఒక చిన్న లాకర్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇది వాష్రూమ్. వాష్రూమ్లో కూడా పెద్ద మిర్రర్ ఇచ్చారు. ఇది ఉజ్వల్ ఫేవరెట్ ప్లేస్. అబ్బాయిలు ప్రశాంతంగా ఉండే బాత్రూంలోనే.
లెట్స్ సీ వాట్ బిహైండ్ ద కర్టన్స్. మంచి వ్యూ అని అనుకుందాం అంతే. ఇంకేం చేయలేం ఉన్నా లేకపోయినా. అది స్కూల్లోనే లేదు. స్విమ్మింగ్ పూల్ బాగుంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్నది స్కూల్. పిల్లల సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ అదేంది గుడిలాగా ఉంది. ఇది గుడి, ఈ సైడ్ ఉన్నది గుడి, మన హోటల్ పక్కన ఉండేది స్కూల్. ఓకే, వ్యూ బాగుంది కానీ. రూమ్ లో చెక్ ఇన్ అయ్యాం. ఇమిగ్రేషన్ చాలా టైం పట్టేసింది మాకు. ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడే ఉన్నాం మేము. పెద్ద క్యూ అన్నమాట ఇమిగ్రేషన్ చేస్తానికి. ముందు ఖాళీగా ఉందా, అప్పుడు మేము పోలేదు. అంటే మాకు తెలియదు పాస్పోర్ట్ కి ఏదో చిప్ సంథింగ్ ఏదో ఉంటదంట. ఇండియన్ స్కాన్ అవుతుందంట. ఇండియన్ పాస్పోర్ట్స్ కి లేటెస్ట్ గా వచ్చే పాస్పోర్ట్స్ లో అన్ని ఈ పాస్పోర్ట్స్ ఉంటున్నాయి. సో ఈ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళు ఈజీగా బాట్ చెక్ ఇమిగ్రేషన్ ఈజీ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే పెద్ద క్యూ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మాకు అక్కడే. బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడే రూమ్ కి వచ్చాము, ఫ్రెష్ అయ్యి వెళ్ళి లంచ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కింద స్విమ్మింగ్ పూల్ ఉంది, వెళ్ళి నెక్స్ట్ స్విమ్మింగ్ చేస్తాం. కానీ ఇద్దరికి రాదు. స్విమ్మింగ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళేది క్యాండిల్ లైట్ డిన్నర్కి. మొత్తం ఇప్పుడే జస్ట్ రెడీ అయ్యాము. నెక్స్ట్ ఇంకా డ్రైవర్ రావాలి, డ్రైవర్ కోసం వెయిటింగ్. 7 o'clock డ్రైవర్ వచ్చి పిక్ చేసుకుంటాము మన లాబీలో. డైరెక్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్. మళ్ళీ 8:45 రిటర్న్ టు రూమ్. క్యాండిల్ లైట్ డిన్నర్ ఎట్లుంటుందో మీకు వీడియోలో చూపిస్తాం. మనం ఇప్పుడు అన్వయ బీచ్ రిసార్ట్లో ఉన్నాం. చూడండి గైస్, రిసార్ట్ లైటింగ్స్తో ఎంత కలకల్లాడుతుందో. మొత్తం క్యాండిల్ లైట్స్, పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ క్యాండిల్ లైట్ డిన్నర్. యాక్చువల్గా మాకు బీచ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి, ఈ రిసార్ట్కే బీచ్ అటాచ్ ఉంది. బట్ బికాస్ ఆఫ్ క్లైమేట్ ఒక రూమ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు. చూడండి రిసార్ట్ మొత్తం ఎంత బాగుందో. ఇదంతా రిసెప్షనే ఇంత ఉంటే ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ఫుల్ ఆఫ్ లైట్స్. ఇట్స్ ఎ రొమాంటిక్ ఈవినింగ్ ఫర్ ఎ రొమాంటిక్ డేట్ నైట్. మేము వెయిట్ చేస్తున్నాం మా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా ప్లాన్ చేసినారో చూడడానికి. క్యాండిల్ లైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఈరోజు డే 2 ఆఫ్ బాలి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. అంటే ఇప్పుడు టైం టిఫిన్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మిస్ అవ్వకూడదు, అది మాత్రం. అందుకే త్వరగా వెళ్ళాలని. బాలిలో మాత్రం ప్రతి హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కామన్. సో దాన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. దాని తర్వాత మళ్ళీ మనకి ఫుడ్ దొరికే చాలా కష్టం. అసలు ఇక స్ట్రీట్ ఫుడ్ తింటే మాత్రం ఇంకా అయిపోతారని రివ్యూస్ చెప్తున్నాయి. బట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం. మేము స్టార్ట్ అయినాం. ఇప్పుడు హందారా గేట్ పోతున్నాం. మా డ్రైవర్ పికప్ వచ్చినాడు.
గట్టిగా డోర్ వేసానని ఫీల్ అయ్యాడని ఈరోజు స్లోగా వేసాను. డ్రోన్ యూస్ చేయలేమంట, ఇదేదో పార్క్ టైప్ ఉంది. నిన్ను నువ్వు అబ్బో ఇప్పుడు మనం ఇక ఉండేది ఉలందనున్ టెంపుల్. ఈ టెంపుల్కి లేక్ అటాచ్గా ఉంటుంది. మనం లోపలికి పోయి చూద్దాము ఈ టెంపుల్ మొత్తం ఎట్లుందో. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అసలు ఇక్కడ ఫుల్ గ్రీనరీ అండ్ ట్రీస్ అన్నీ. ఇక్కడ కూడా ఒక హందారా గేట్ లాంటిది ఒకటి ఉంది. గేట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడికి పోయినా అని ఎంట్రన్స్ మాత్రం ఇలా గేట్ లాగానే ఉంటుంది. చూడండి గైస్, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఫొటోస్ దిగుతాక గేట్ దగ్గర. వాళ్ళే కాదు, మనం కూడా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఫోటో దిగనీకి. వెయిట్ చేయాలి, తప్పదు. ఇక్కడి వరకు వచ్చి ఫోటో దిగకుండా వెళ్తే ఎలాగా? ఇప్పుడు ఫొటోస్ దిగి మనం లోపల పోదాం. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. అసలే లేక్ సైడ్ అంట, ఎలా ఉందో నేచర్ అంతా చూద్దాం. బెరటన్ లేక్ టెంపుల్ అన్నారు కానీ టెంపుల్లోకి మాత్రం అలో చేయట్లేదు. ఓన్లీ మనం వ్యూ చూసి ఫొటోస్ దిగేసి వెళ్ళాలంట. ఇక్కడ ఏం చేస్తున్నారు చూద్దామండి. ఇది రామాయణ అంట, రామాయణ సీత కాస్ట్యూమ్స్ అంట. ఇక్కడ దాని ప్రైస్ లిస్ట్ చూడండి ఎంత ఉన్నాయో. ఒక్కొక్కటి ఫొటోస్ కూడా వీళ్ళే ఇస్తారంట. కపుల్కి 280 అంట, 280K. చాలా కాస్ట్లీ ఇండియన్ రూపీస్లో అయితే. డ్రెస్ని బట్టి రేట్లు ఉన్నాయి. మౌంటైన్స్ ఆఫ్ బంజీర్ బాటు అంట. అక్కడ ఫిష్ కనిపిస్తుంది కదా, అక్కడ ఫిషెస్ ఫీడ్ చేయొచ్చు మనం. అక్కడ కింద అన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి, తెలుసు అది మాకు. వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు కదా, అలా ఫీడ్ చేయొచ్చు. 10K per person. పాపం ఫిష్లు అన్ని ఆకలి కోసం ఉన్నాయి. బాగుంది కదా, ఏదో బాగుంది చూడండి. గుడ్ల గోట ఇంట్రాక్షన్ అంట. పాములు, గుడ్ల గోవలు. పాము వేసుకుంటావా? పాము వేసుకున్నారా? వద్దు, నాకు భయం. కావాలంటే నువ్వు వేసుకో. This is baby lure. Hello. Baby, do you want to photo with me? Bird. Oh, back. Mini good luck, boss. Bat wave. నేను కవర్ బ్యాగ్ అనుకున్నా. A red color handbag with the owner under name Du Sujani from India. Du Sujani from India. Please retrieve your bag in the lobby area or information room. Thank you. బేబ్ ఏంది బేబ్ ఇట్లా ఏ దేశం కానీ దేశానికి వచ్చి బ్యాగ్ మర్చిపోయి నీ ఆ పేరుని అనౌన్స్మెంట్ చేపించుకుంటున్నావు. టూ సాడ్ ఫర్ యూ. బేబ్ ఏం చేసినావు చెప్పు ఈరోజు? నేనా ఏం చేయలా. నిన్న ఆల్రెడీ ఒకసారి మర్చిపోయినావు, మళ్ళా ఈరోజు. ఈరోజు నిజంగా మన అదృష్టం బాగుంది. స్టూడెంట్స్ చూసారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చొచ్చారు. వేరే వాళ్ళు అయితే పోయాయి. అసలు ఈ బ్యాగులో వదిలేసి అలవాటు ఏందో. అలవాట్లేదు, కొత్తగా వేసుకుంటున్నా, మర్చిపోతున్నా. మళ్ళీ పొద్దున్న డైలాగు ఇదేంటి, అస్సలు మర్చిపోను ఈరోజు బ్యాగ్. సేమ్ బ్యాగ్ ట్వైస్. అరే బ్యాగ్ మార్చిందని మర్చిపోలేము.
Kandara Gate. Waiting queue. 1 hour and current running number 45. ఫొటోస్ తీస్తారు, దానికి మనకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం దానికి. పోజెస్ చూసుకో. ఆహా లేదు, పోజెస్ చూసుకో బేబ్. బాలికి వచ్చినప్పుడు ఇక్కడే షాపింగ్ చేయొచ్చు, ఇంటి దగ్గర షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే వచ్చి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. వీళ్ళ స్టైల్లో ఉంటది, ఇంకా బాగా సూట్ అవుతుంది ఆ కాస్ట్. అక్కడ షాపింగ్ చేసి వేస్ట్ చెప్తున్నా. అండ్ ఇంకా కాస్ట్ కూడా తక్కువ, ఇక్కడ తీసుకోవచ్చు. తాగి తాగి అలసిపోయిన ఉజ్వల్, కానీ నీళ్ళు ఖాళీ అవ్వట్లేదు దాంట్లో, అన్ని నీళ్ళు ఉన్నాయి దాంట్లో. తాగు, కంప్లీట్ చేయాలి. అసలు డబ్బులు పెట్టుకున్నావు 25,000. తాగు. వేస్ట్ చేయకూడదు, తాగు. కొబ్బరి తింటావా? నేను తింటాలే, తాగు. 25,000 కంటే ₹1,00,000 ఎక్కువ. తాగు, త్వరగా వెళ్దాము. നമ്മളിതിനെ വെട്ടത്തിലാണല്ലോ. അല്ല നമ്മളെ ഇതിങ്ങനെ വെച്ച് കൺഫ്യൂഷൻ కష్టపడుతున్నావు జ్వల్ల. చాలే, ఇంకెన్ని నీళ్ళు ఉన్నాయి? ఫైర్ డాన్స్ అంట 6:15కి. బేబ్ రావణాసురుడు వస్తాడు చూడు. yang sosial namor cemara marinusi pancil paculang Soak sosial pasukan simion rusus asut dan dinamanya namanya lalu bawa buat kau. Hello, good evening ladies and gentlemen. Nice to meet you. My name is Didam, my assistant Rahwana from Alaka Kingdom. Welcome to the Lord Body. Thank you for your coming. Thank you for joining with us. Thank you very much. Please enjoy. Orang tu dua kumpulan palu cekul. Doal parakan sayang di dalam doang kiring palu ini palu cekul di dalam. Luat pena kami ciri di situ. Yuk. Lumarus. Ya itu bisitu. Roh wana kakan datang ngambil kita mana di setri di kangalang ke diraja. Manjing sinsang rahwana. Wagulai. Mau benar cara kedua.
Ya ya, malu sirah pada raja kajing. Saksana ya. Lulu kalau mati korban diam lu enak yang sedih kampung jadi begitu yuk wabelas Ruam di kuang dari dingin sakit kampung di dulu. Diusang sasudah lutu si lupa datang sadio para meswan walah kena pelayanan ini di mau dok di situ walaupun apa suwi pelaku saking wah yang mudah pawi bungkus semata singgih para meswan menini radian sangat wah gede yes sedap you Sita don't worry I like you come on follow me Rahwana menangis Dewi Situ ayo sang saya Yai Dewi Situ
Kiai Sang Laksamana. Lu adenah walu ibarat yang serama mesin emisi kayak. Lumaris kesama ke demi muda Sang Laksamana. Habis suara